ప్రియా స్నేహితులారా, క్రిస్మస్ పర్వదినానికి స్వాగతం, సుస్వాగతం. క్రీస్తునాథుని జన్మముతో మన హృదయాలు, మన గృహాలు, కుటుంబాలు, సంఘాలు సంతోషముతో పులకరించిపోతుండగా, ఈ సమయములో క్రీస్తు ప్రభువు సీయోను కోసము, యెరూషలేము కోసము, నీ కోసము, నా కోసము జన్మించి ఉన్నారు. నేటి ప్రసంగమునందు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని 4 దివ్యబలి పూజలకు వివిధ దివ్య పఠనాలను మనకు శ్రీసభ ప్రసాదిస్తుంది. ఈ 4 దివ్య పూజల దివ్య పఠనాల సారాంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రసంగాన్ని మనం దివ్య పఠనాలయందు నేర్చుకుందాం, ధ్యానిద్దాం. సియోను కోసం, యెరూషలేము కోసం, నీ కోసం, నా కోసం క్రీస్తు బాలుడు జన్మించాడు. మనం పఠనాలను ధ్యానించినట్లయితే ఈ పఠనాలయందు వివాహము అనే భాష వాడబడుతుంది. దేవుడు యెరూషలేముతో వివాహములోనికి ప్రవేశించి ఉన్నాడని, యెరూషలేమును ప్రియమైన దేశముగా, ప్రియమైన వానిగా స్వీకరించి ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాం. దేవుడు మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటనగా, నేను ఎల్లప్పుడూ నా వాగ్దానమును నెరవేర్చుతూ ఉంటాను. ఎందుకనగా మీరు ప్రజలు, సియోను వారు, యెరూషలేము వారు, నీవు మరందరూ నా వారే, నా వాగ్దానములోని ప్రజలే, నా ప్రేమ ఒడంబడికలోని భాగస్వాములే అంటూ మనకు తెలియచేస్తున్నాడు. భక్త పౌలుడు రక్షణ చరిత్ర మనకు ప్రదర్శింపచేస్తూ క్రీస్తునాథుని జన్మము ద్వారా బానిసత్వము నుండి రక్షణలోనికి, ఐగుప్తు నుండి బెత్లెహేంలోనికి మనం పయనిస్తున్నామని, అదే విషయాన్ని మత్తయి సువార్తికుడు యేసుక్రీస్తు వంశావళిని మనకు తెలియచేస్తూ 42 తరాల నుండి ఎదురు చూసిన ప్రజలకు నేడు క్రీస్తు ప్రభువు బాలునిగా జన్మించాడని, నీ కోసం, నా కోసం జన్మించాడని, ఈ ఆనందంలో మనం మునిగి ఉండాలని, ఆస్వాదించాలని తెలియచేస్తున్నాడు. ఎందుకనగా దేవుడు మనతో నూతన ఒడంబడిక చేసుకొని ఉన్నాడు. ఈ వివాహములోనికి ప్రవేశించి ఉన్నాడు. ఈ 14 తరాల రాజులు, చక్రవర్తులు, ప్రవక్తల ద్వారా దేవుడు మనకు తెలియచేసే విషయం ఏమిటనగా, నేను నా వాగ్దానాన్ని నెరవేర్చుతాను, నీవు నా ప్రేమలో నెలకొని ఉండగలవా? అదే విషయాన్ని మనం యెషయా ప్రవక్తల పఠనాల్లో మనం ధ్యానించినట్లయితే, ఈ చిన్న బాలుడు మనకు శాంతిని ప్రసాదించువాడు, మన ఈతి బాధలను తీసివేయువాడు అంటూ, కానీ ఈ చిన్న బాలుడు బెత్లెహేము అనే కుగ్రామము నుండి మనకు దేవుడు ప్రసాదించనున్నాడని మనం తెలుసుకుంటున్నాం. మరి సియోను కోసం, యెరూషలేము కోసం, నీ కోసం, నా కోసం ఈ చిన్న బాలుడైన క్రీస్తు జన్మిస్తుండగా మనం ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలి? మనం ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలి? తీతుకు రాసిన లేఖలో మనం భక్తితోనూ, ప్రపత్తులతోనూ, న్యాయపరమైన జీవితంలోనూ, నైవేద్యముతోనూ జీవించాలని, అట్లు జీవించినప్పుడు మాత్రమే మనం దేవునికి ప్రీతికరమైన జీవితాలను జీవించిన వారమవుతామని మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ బెత్లెహేము నుండి పుట్టిన ఈ చిన్న బాలుడు దేవుడు మనతో చేసుకున్న ఒడంబడిక ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా మనకు ప్రసాదింపబడగా, యోహాను శుభవార్తలో మాత్రం ఈ చిన్న బాలుడు అనాది నుండి దేవుడేనని మనం యోహాను సువిశేషములో ఆదియందు వాక్కు ఉండెను, ఆ వాక్కుడు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను అని తెలుసుకుంటున్నాం. లూకా శుభవార్తలో యేసు ప్రభువు అర్ధరాత్రి పూజ సువిశేషములో దావీదు గోత్రం నుండి వచ్చిన వాడని మనం తెలుసుకుంటున్నాం. జాగరణ పూజలో సువిశేషంలో మత్తయి శుభవార్త నుంచి యేసు ప్రభు అబ్రహాము వంశావళి నుండి వచ్చిన వాడని తెలుసుకుంటున్నాం. కానీ యోహాను శుభవార్తలో మనం
ఈ చిన్న బాలుడైన క్రీస్తు ప్రభువు స్వయాన దేవుని నుండి వచ్చినవాడని, దేవుని వాక్కు అని, ఆ వాక్కు నరరూపుడై మన మధ్యకు వచ్చినాడని మనం తెలుసుకుంటున్నాం. మరి సియోను కోసం, యెరూషలేము కోసం, నీ కోసం, నా కోసం ఈ క్రిస్మస్ పర్వదినాన క్రీస్తు బాలుడు జన్మిస్తుండగా మన దృక్పథం ఏమిటి? భక్తితోనూ, ప్రపత్తులతోనూ, న్యాయపరమైన జీవితంలోనూ, సమతుల్యమైన జీవితంలోనూ మనం జీవిస్తున్నామా? మానవాళికి, మన ఇరుగు పొరుగు వారికి మన సమయాన్ని కేటాయిస్తున్నామా? దేవుడు మన మానవ సమయంలో, మానవ చరిత్రలో పాలు పంచుకుంటూ ఉంటుండగా, మనం మన జీవితాలను న్యాయముతోనూ, భక్తితోనూ, ప్రేమతోనూ, నైవేద్యముతోనూ జీవిస్తున్నామా? ప్రవక్తలు, రాజులు పలికిన ఆధారంగా యోహాను శుభవార్తలు ఆది నుండి మనకు క్రీస్తు ప్రభు వాక్కై జీవించినాడని, ఆ వాక్కే నరరూపుడై మనకు దిగివచ్చినాడని విశ్వసిస్తూ, సియోను కోసం, నీ కోసం, నా కోసం క్రీస్తు ప్రభు జన్మించాడని గట్టిగా నమ్ముతూ, మరి ఆ నమ్మకాన్ని మన దైనందిన జీవితంలో, వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాలలో, సంఘాలలో భక్తితోనూ, ప్రేమతోనూ, న్యాయముతోనూ, నైవేద్యముతోనూ జీవించుటకు కంకణం కట్టుకుంటున్నామా? ఆ దివ్య బాలుడు, నరరూపధారుడు మనకు తోడై ఉండునుగాక, మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. క్రీస్తు జయంతి శుభాకాంక్షలతో గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి. ఆమెన్.